నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. రైతులందరికీ 2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో 40% మాత్రమే రుణమాఫీ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు భగత్. ఏదైతే 15 ఆగస్టు లోపల రుణమాఫీ 2 లక్షలు మొత్తంగా పూర్తిగా రైతులకు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి నేడు రైతులందరినీ దాదాపు పెద్ద ఎత్తున మోసం చేసిందో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలాల వారీగా పెద్ద ఎత్తున రైతులందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ధర్నాలు నిర్వహిస్తూ స్థానికంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తంగా ఒక 40% రైతులకే ఈరోజు పంట రుణమాఫీ అందింది. అది కూడా పాక్షికంగానే అందిందని పెద్ద ఎత్తున ఇక్కడ అధికారులకు తెలియజేస్తున్నా. వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోవడం చాలా దురదృష్టకరం. రైతులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ పక్షాన మాట్లాడడానికి కోసం వాళ్ళు ఎక్కడైనా అధికారులను కలవాలంటే మా దగ్గరకు వస్తే మీకు అసలే పంట రుణం మొత్తానికి రాకుండా చేస్తాం, బ్లాక్ చేస్తాం, మీరు మా దగ్గర రావద్దు, మీకు అన్ని సక్రమం ఉంటే మీకే వస్తాయని చెప్పేసి వాళ్ళని ఇంటికి పంపించడం, బెదిరించి ఇంటికి పంపించడం జరుగుతుంది. వాళ్ళకు తక్షణమే మీరు ఇస్తానటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలని ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి మీ అందరం కూడా బేషరతుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి మీ అందరికి తెలియజేస్తూ జై తెలంగాణ.